Hitting licks with the hollow point rounds. Bang, bang, you be hearing that sound. Loading Glocks, yeah, you skip town. Bang, bang, everybody get down. See me with my squad, you could catch me on the block. On the block, you could catch me on the block. See me with my squad, then you know we know what's up. ఏరా ఇప్పుడు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఒక కొత్త ఫ్లాట్ కొందామని ప్లాన్ చేశానన్న, అందుకే వెళ్తున్నా. ఇప్పుడైనా మీ నాన్నకు బుద్ధి వచ్చిందిలే. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఐ వుడ్ లైక్ టు. చెప్పండి, ఫ్లాట్స్ కావాలా మీకు? ఎంత బడ్జెట్ మీది? ఫ్లాట్స్ కావాలి, అంతకుముందు మీ ఎండీని కలవాలి. ఫ్లాట్ చూసి అడ్వాన్స్ పే చేస్తే ఎండీని కలవచ్చు సార్. లేదు, నా దగ్గర అడ్వాన్స్ తీసుకోరు. ఇన్స్పెక్టర్ మగుడపతి వచ్చారని చెప్పండి. 1 minute సార్. హలో సార్. సో ఏ బ్లాక్ అన్ని ఫుల్గా కంప్లీట్ అయ్యాయి, బి బ్లాక్లో కూడా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయ్యాయి సార్. ఈగల్ ఫౌండేషన్. ఓకే సార్. సార్ ఎండీ రమ్మంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కవి, రండి మొగుడపతి, కూర్చోండి. థ్యాంక్స్ మిస్టర్ వరదరాజు, కూర్చోండి. నా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. ఈస్ మై ఫాదర్ నమస్కారం. అండ్ మై ఓన్లీ డాటర్. హాయ్. మీకు 2 BHKనే సరిపోతుంది అనుకుంటాను, కానీ 2 BHKలు ఇప్పుడు లేవు. 3 BHKలు చాలా ఉన్నాయి. బుక్ చేస్తే పోతుంది. రేటు గురించి మీరు వరి అవ్వకండి, నేను మీకు స్పెషల్గా ఇప్పిస్తాను. అది నిన్నే తెలుసు నాకు మీరు స్పెషల్గా చేస్తారని, కానీ ఒక పోలీస్ ఆఫీసర్ అలా ఉండలేడుగా. సో మొత్తం కలిపి టోటల్గా గమనించాను. అది చెప్పారా? చెప్పారు. మీకేం కావాలి? ఏం లేదు, నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం చెప్పాలి. మీరు ఇద్దరు వెళ్ళి అంతా చూసిరండి. నేను ఆయనతో 5 నిమిషాలు మాట్లాడొస్తాను. నువ్వు ఫ్లాట్ కొనడానికి రాలేదు. ఎస్ సార్, చెప్పండి. మీకు జబాకి ఎన్నేళ్లగా పరిచయం? ఈ మధ్య నుంచే. ముఖ్యంగా ఎప్పటి నుంచి? ఓ 8 months అనుకోండి. ఒక అవార్డ్ ఫంక్షన్లో మీట్ అయ్యాం. వేవ్ లెంత్ సెట్ అయ్యింది, వెంటనే ఫ్రెండ్స్ అయ్యాం. అయితే మీ మధ్య ఏంటి సమస్య? ఏ సమస్య లేదే. చావడానికి ముందు వరకు బాగానే మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నామంటే డైరెక్ట్గానా? కాదు, ఫోన్లోనే. ఐ డోంట్ థింక్ సో. 2 monthsగా మీరిద్దరూ మాట్లాడుకోలేదు. అందుకు కావాల్సిన ఫోన్ రికార్డ్స్. 2 monthsగా మాట్లాడలేదంటే నేనే చంపానని అర్థమా? నేనా మాట అనలేదే. మీ విచారణ అలాగే ఉంది. ఒకవేళ అది నిజమై ఉంటే? దట్స్ ఎనఫ్ మగుడపతి. మీరేదో ఫిక్స్ అయ్యే వచ్చారు. ఓకే, జస్ట్ టెల్ మీ వన్ థింగ్. ఆయన ఎందుకు తరచూ మీ ఫ్లాట్కి వచ్చేవారు? ఆయన రాసుకోవడానికి డిస్టర్బెన్స్ లేని ప్లేస్ అడిగారు, నేను ఫ్లాట్ ఇచ్చాను. ఇది కూడా తప్ప? సో మీరు అక్కడికి వెళ్ళేవారా? నాకు ఇంకేం పని లేదా? జబా నా ఫ్రెండు, నేనెందుకు ఆయన్ని చంపాలి? మీకెవరూ దొరకలేదని నన్ను ఫ్రేమ్ చేస్తున్నారా? నేను కోర్టులో మాట్లాడతాను సార్, ఇక బయలుదేరండి. నీ చార్జ్ షీట్లో ఏం రాస్తానో అదే కోర్టులో మీరు ఫేస్ చేయాలి, తెలుసు కదా? ఏంటి బెదిరిస్తున్నారా? నో, ఇట్స్ జస్ట్ అన్ ఎంక్వైరీ. ఒక నోటీస్ లేదు, సమన్ లేదు, నీ ఇష్టం వచ్చినట్టు ఎంక్వైరీ చేస్తారా? నేను లీగల్ టీం అరేంజ్ చేసుకుంటాను, వాళ్లతో మాట్లాడుకోండి. కాగ్నిసబుల్ అఫెన్స్.
మిస్టర్ వరదరాజన్, నాన్ బెయిలబుల్. యాక్సిడెంటో హత్యో కూడా తెలియదు, అంతలోనే నాన్ బెయిలబులా? ఏమిటి కామెడీ చేస్తున్నారు మిస్టర్ మొగుడపతి? ఐపీసీ సిఆర్పిసి బుక్స్ అన్ని స్టేషన్లో ఊరికే ఉంచుకున్నారా? ఐపీసీ సెక్షన్ 302, causing injury, intending to death by any means. 1 second. తను ఎవరో తెలుసా మీకు? తెలీదు. కావేరి. ఫిబ్రవరి 7th మీ బిల్డింగ్ పైకి నుంచి ఈ అమ్మాయి కింద పడి చనిపోయినట్టు రిపోర్ట్ అయింది. మీకు తెలీదా? చెప్పారు, నేను విన్నాను. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? జ్ఞాపకం లేదు. సార్, ఇదే ప్రశ్న కోర్టులో మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు మీ లీగల్ కౌన్సిల్ సమాధానం ఇవ్వాలి. ఓకే సార్, ఐల్ టేక్ యువర్ లీవ్. మగుడుపతి గారు, ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీకు ఇంకో ఆప్షన్ లేదు. పర్లేదు, చెప్పండి. ఇది ఆఫీస్ కదా, ఇంకెక్కడైనా మీట్ అవుదాం. సౌండ్స్ గుడ్. సార్, నేను బిల్డర్ని కాదు, ఆయన చెప్తున్నాను. మీరు నేరస్తులని ప్రూవ్ అయితే 10కి 10 రూమ్ విత్ అటాచ్ టాయిలెట్ని ఇవ్వగలను. డోంట్ ఫర్గెట్ దట్. మగుడుపతి, మగుడుపతి, జబాని ఎవరు చంపారో తెలిసింది. ఎవరు? వచ్చేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్లో ఏంటి ట్రాఫిక్లో? రచయిత జబనీసన్ హత్య కేసులోని నేరస్తుల్ని ఇంకా కనిపెట్టని పరిస్థితిలో ఆయన మిత్రులు ఈగల్ సంస్థ నిర్వాహకులైన వరదరాజన్ గారు ఇప్పుడు హత్యకి గురి కావడం ప్రజలందరిలోనూ ఎన్నో అనుమానాలని రేకెత్తిస్తున్నాయి. ఏంటండి ఇది? వరదరాజన్ ఇన్వెస్టిగేషన్ చేయొద్దని డీసీ చెప్పారు కదా, మరి ఎందుకని ఆయన ఇక్కడికి రమ్మన్నారు? అయినే సార్ నన్ను రమ్మన్నారు. ఓ, అంటే మీరిద్దరూ కలిసి విడిగా మాట్లాడబోతున్న విషయం కూడా కల్పరేట్కి తెలిసింది. ఆ లెవెల్లో కేసుని కేర్లెస్గా డీల్ చేస్తున్నారు. సారీ సార్. డోంట్ సే ఎక్స్క్యూజెస్. మీ వల్ల కాకపోతే వెంటనే మెడికల్ గ్రౌండ్స్లో వెళ్ళిపోండి. బోల్డ్ మంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఎల్లండి. ఓ ఎస్ఐ ఎవరు? సార్, నేనే హ్యాండిల్ చేస్తా. గివ్ మీ సమ్ టైం. చెప్పేశావు కదా, నిన్ను ఊరికే వదలండి రా.